వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని మున్సిపల్ కాంప్లెక్స్ భవనంలో గురువారం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సదన్ జిల్లా న్యాయ సేవా సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బోధన్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాన్ని జిల్లా జడ్జి సునీత కుంచాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీ పడగదగిన కేసులను ఈ కేంద్రం ద్వారా పరిష్కరించాలని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కేంద్రానికి వచ్చే ఫిర్యాదులను 1-2 మార్లు ఇరుపక్షాలను మాట్లాడి రాజీ కుదర్చాలని ఆమె ఈ కేంద్ర నిర్వాహకులకు సూచించారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలకు సత్వర న్యాయంతో పాటు పోలీసులకు న్యాయస్థానాలకు పని తగ్గుతోందని అన్నారు. చిన్న సమస్యలతో పోలీస్ స్టేషన్లకు ఆశ్రయిస్తే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కక్షలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని ఆమె అన్నారు. చిన్న గొడవలు సైతం పోలీస్ కేసులు నమోదైతే పెద్ద సంఘటనలుగా మారే అవకాశం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత కుంచాలతో పాటు బోధన్ జిల్లా 5వ అదనపు న్యాయమూర్తి రవికుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్డీఓ అంబదాసు రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ పల్నాటి సమ్మయ్య, కేంద్ర నిర్వాహకులు టి పద్మాసింగ్, సుజాత, రాజేశ్వర్ సింగ్, రాజేశ్వరి, జోషి తదితరులు ఉన్నారు.
ఎలా వాళ్ళ సమస్యలు తీసుకోవాలి అనే దానికి కూడా వాళ్ళకి అడ్వైజర్ ఇవ్వబడతాయి. అలాగే అవసరమైతే రెగ్యులేటర్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా చెప్తాం. అలాగే ఇంకా వాళ్ళు ఇక్కడ కూడా కాకుండా ఒక నల్సా యాప్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏ దేశంలో అయినా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ నల్సా యాప్ అని ఉన్నది. దాంట్లో వాళ్ళ సమస్యను అప్లోడ్ చేసినా కానీ కన్సర్న్ కేంద్ర సర్వీస్ అథారిటీ పోతుంది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు దాంట్లో కూడా అమలు చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మళ్ళీ కూడా వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నాం. ఇంకా సీనియర్ సిటిజన్స్ గారు వచ్చేసేటప్పటికి మామూలుగా ఎప్పుడైతే నెగ్లెక్ట్ చాలా మంచిగా